హాయ్ వ్యూవర్స్. మొన్నటిదాకా నారా లోకేష్ అంటే వారసుడు అనుకున్నారు. కానీ నాయకుడు అని ఇప్పుడిప్పుడే నిరూపించుకుంటున్నాడు లోకేష్. మొన్నటిదాకా కామెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు కలవరపడుతున్నారు. ఇవి పొగడ్తలు కాదు, ఒప్పుకోవలసిన నిజాలు. రాజకీయాల్లో అన్ని అవరోధాలని దాటుకుని రాటు తేలడం చాలా కష్టం. అందులోనూ లోకేష్ పై పడిన ముద్రని చెరిపేయాలంటే ఇంకా కష్టం. కానీ లోకేష్ ఆ కష్టాన్ని జయించాడు. దీనికంతటికీ కారణం పాదయాత్ర. వైఎస్ఆర్, జగన్, చంద్రబాబు ఈ ముగ్గురు పాదయాత్ర చేసి సీఎం పీఠం అందుకున్నారు. అదే బాటలో నారా లోకేష్ 3000 కిలోమీటర్ల పైచిలుకు నడక సాగించి జనాలతో మమేకమై వాళ్ల సమస్యలు తెలుసుకుని నాయకుడిగా మారాడు. యువగళం పేరుతో సాగిన ఈ పాదయాత్రలో ప్రభుత్వం నుంచి కొన్ని ఆటంకాల్ని కూడా ఎదుర్కొని నిలబడ్డాడు లోకేష్. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు 2 నెలల గ్యాప్ తీసుకోవడం కూడా తనకు బాగా ప్లస్ అయింది. ఆ టైంలో ఢిల్లీలో ఉండి జాతీయ నేతలతో చర్చలు జరిపి వాళ్ల దగ్గర కూడా తన పలుకుబడి పెంచుకున్నాడు. అదే టైంలో పార్టీ వ్యవహారాలు కూడా చక్కదిద్ది సమర్థవంతమైన నాయకుడు అనిపించుకున్నాడు. పాదయాత్రలో ఎంతో మందిని కలిసి మరెంతో మంది సమస్యలు విన్న లోకేష్ వాళ్ల సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చి నిజమైన ప్రజా నాయకుడిలా బిహేవ్ చేశారు. ఎక్కడ మాట జారతాడో, ఎక్కడ ట్రోల్ చేద్దామా అని వేచి చూసిన విపక్షాలకు అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం సబ్జెక్టుపై మాత్రమే మాట్లాడి రాజకీయాలపై, ప్రజా సమస్యలపై తనకున్న పరిజ్ఞానాన్ని బయటపెట్టారు. తన సభకు వచ్చిన జనం, తనతో కలిసి అడుగులు వేసిన జనాలని చూసి ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయింది. ఓడిపోయినా ధైర్యంగా అడుగులు వేస్తున్న అతని కృషికి విపక్షాలు కూడా శభాష్ అంటున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ లీడర్ కూడా ఈ మధ్యనే లోకేష్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు. ఇక నుండి లోకేష్ అంటే వైసీపీ కానీ, యాంటీ ఫ్యాన్స్ కానీ జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అతను రాటు తేలిన లోకేష్.